ప్రతి మనిషికి చదువు చాలా ఇంపార్టెంట్. కానీ ఆ చదువు ఉద్యోగం కోసం అనే పాత పచ్చడిని మనం మార్చాలి. ఉద్యోగం కోసం చదువుకోవడం అనేది నిజంగా అవివేకం, మూర్ఖత్వం. మీరు చదివిన చదువు మిమ్మల్ని ఇంకా ఉన్నతంగా తీసుకువెళ్ళాలి. ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుని కుటుంబంలో ఉన్న పిల్లలు ఉద్యోగం వైపు ఎందుకు వెళ్ళరు? ఒక సినిమా స్టార్స్ పిల్లలు ఉద్యోగం ఎందుకు చేయరు? ఒక ఉద్యోగ వ్యవస్థలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బ్రతికిన వాడు మాత్రమే మళ్ళీ తన యొక్క నెక్స్ట్ జనరేషన్ ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. అయితే మీరు చదివిన చదువును మీరు సరిగ్గా ఉపయోగిస్తే మీరే అనేక మందికి ఉద్యోగాలను ఇచ్చే విధంగా ఎదగొచ్చు. దానికి క్యాపిటల్ కావాలి, నేను కాదనను. కానీ ఈ 21st సెంచరీలో ఒక మంచి ఐడియా ఉంటే చాలు, క్యాపిటల్ అదే వస్తుంది. ఉదాహరణకి ఎలాన్ మస్క్ గురించి మనం తీసుకుంటే తన దగ్గర మొదటగా అంత పెట్టుబడి లేదు. తన దగ్గర ఒక ఐడియా ఉంది. మీరు ఆశ్చర్యపోతారు, తను మొదటగా చేసిన ఐడియా ఎలాంటిది అంటే, ఎప్పుడైతే రాకెట్స్ గురించి తాను రీసెర్చ్ చేసి రాకెట్స్ను తిరిగి వెనక్కి తీసుకురావాలి అనుకున్నాడో దానికంటే ముందు తన యొక్క ఇన్వెస్టర్స్ని తను ఒప్పించిన అంశాన్ని వింటే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే, మహాభారతం ఇతిహాసాల్లో ఉన్నట్టుగా ఈ గ్రహం నుండి ఇంకో గ్రహంలోకి మనిషి ట్రావెల్ చేయగలుగుతాడని, అలా ఈ భూమిపైన వాతావరణ పరిస్థితులు బాగా ఉండడం లేదు కాబట్టి అంగారక గ్రహంపైకి మానవుని తీసుకువెళ్తానని తాను చెప్పినటువంటి మాటల వల్ల తాను ఎంతో ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించగలిగాడు. అంటే మొదటగా మనకి ఒక ఐడియా ఉండాలి. ఈ ఐడియా మీరు చదివిన చదువుకి తోడై ఈ ఐడియాతో వేల కోట్ల సంపదనని మీరు సృష్టించవచ్చు. ఆ విధంగా కూడా మీరు ప్రకృతికి సేవ చేయొచ్చు. మరెందుకు ఇంకా ఉద్యోగం అనే ఆలోచిస్తారు? ఉద్యోగం చేసే వాళ్ళలో మ్యాక్సిమం 60 to 70% వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఖర్చు పెడతారు. మిగతా అమౌంట్ ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఉద్యోగం అనేది మంచిదే, కానీ దానితో పాటు ఒక వ్యాపారాన్ని సృష్టించుకోవడం ఇంకా మంచిది. ఈ 21st సెంచరీలో మీరు సర్వైవ్ అవ్వడానికి మీ ఖాళీ సమయాల్లో మీరు చేయడానికి ఎన్నో పనులు ఉన్నాయి.